చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర ప్రాజెక్టు పరిధిలో కొనసాగుతున్న 35వ రోజు అంగన్వాడీ నిరవధిక సమ్మెలో భాగంగా అంగన్వాడీ పాఠశాలల పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగులు కోటి సంతకాల సేకరణతో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సంతకాల సేకరణ నిర్వహించారు. కార్వేటి నగరం ప్రాజెక్టు సిఐటియు ప్రధాన కార్యదర్శి మమత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలకు పరిష్కార మార్గం చూపకుండా విధుల నుంచి తొలగిస్తామని వేధింపులకు గురి చేస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి చర్చలకు రావాలని 2 రోజుల్లో కోటి సంతకాల సేకరణతో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని పూర్తి చేసి జగనన్నకు అందజేస్తామని ముఖ్యమంత్రి స్పందించి మా సమస్యలను పరిష్కరిస్తానని కోరుతున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 35వ రోజుకి చేరుకునింది. కానీ 35 రోజులు అవుతా ఉన్నా కానీ ప్రభుత్వము సమస్యల్ని పరిష్కరించే మార్గం చూడకుండా ఇంకా రెచ్చగొట్టే పద్ధతిలో వెళ్తూ ఉంది. మీరు సమ్మె విరమించకపోతే తీసేస్తాము అని బెదిరింపులకి పాల్పడుతూ ఉంది. లోకల్లో కూడా అధికార వేధింపులు చాలా పెరిగిపోతున్నాయి. కానీ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, ఇప్పుడు ఉన్న రేట్లకు అనుగుణంగా మేము చేసే పనికి మేము వేతనం అడుగుతాండమే కానీ మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వము ఇప్పటికైనా దిగొచ్చి వీళ్ళ సమస్యలు వీళ్ళ పరిష్కారం ఏం చేయాలి అనే దిశగా ఆలోచించాలే తప్ప వీళ్ళని తీసేస్తాము వీళ్ళ బదులు వేరే వాళ్ళని వేసుకుంటాము అనే పద్ధతిలో వెళ్తే ఎవరు ఇక్కడ చూస్తూ ఉండే వాళ్ళు ఎవరు లేరు. అంగన్వాడీల సమ్మె ఇంకా ఉధృతం అవుతుందే తప్ప ఈ బెదిరింపులకంతా బెదిరిపోయి వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా దీనికి పరిష్కారం ఏమనేది సీఎం గారే స్వయంగా చర్చల్లోకి రావాలి. మిగిలిన మంత్రులు ఎవరు కానీ సలహాదారులతో చర్చలు అంగన్వాడీలకు అవసరం లేదు. కాబట్టి దీని గురించి సీఎం గారు ఆలోచించాలని కోరుతా ఉన్నాము. అందులో భాగంగానే జగనన్నకి చెప్దామనే కార్యక్రమం ద్వారా కోటి సంతకాల స్వీకరణలో భాగంగా ఈరోజు మేమందరం ప్రతి ఒక్కరం ఇంకా 2 రోజులు మా గ్రామాల్లో మా లబ్ధిదారుల దగ్గర మేము సంతకాలు సేకరించి జగనన్నకి పంపిస్తామని మేము చెప్తున్నాము. కాబట్టి